అఖిల్ జానకిని డిశ్చార్జ్ చేశాక వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక అఖిల్ జానకిని తనతో పాటు తన ఇంటికి తీసుకురావడంతో అది చూసి మహారథి, జాగృతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అఖిల్ జానకిని తీసుకొని ఇంట్లోనికి వస్తే అక్కడ ఉన్న మహారథి ఇలా అంటూ ఉంటాడు, ఆగండి, ఆగు అఖిల్, తనని ఎందుకు ఇంట్లోనికి తీసుకుని వచ్చావు అంటూ గట్టిగా సీరియస్గా అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అఖిల్ ఇలా అంటూ ఉంటాడు, నాన్న, మీరు నన్ను ఆపే హక్కు లేదు. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. నేను జానకి గారిని ఇవాల్టి నుండి ఇక్కడే ఉంచాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే జాగృతి, మహారథి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జానకిని తీసుకొని అఖిల్ ఇంట్లోపలికి వచ్చి గీతకు అప్పచెప్పి, ఇదిగో గీత, మీ అత్తయ్య గారికి కావాల్సినవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో అంటూ గీతకి అప్పచెబుతాడు. ఇక అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దాంతో అక్కడ ఉన్న జాగృతి అయితే ఇలా అంటూ ఉంటుంది, నాన్న, అఖిల్ అని చెప్పి పిలవగానే, అమ్మ, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. నేను ఈ రోజు నుండి జానకి గారిని కూడా మన ఇంట్లోనే ఉంచుతున్నాను. జానకి గారు కూడా మన ఇంట్లో ఒక వ్యక్తే. ఈవిడ ఇక మీద నుండి ఈ ఇంట్లోనే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే జాగృతి, మహారథి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇదంతా చూసి గీత అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక అఖిల్ ఆ నిర్ణయం తీసుకోవటంతో మహారథి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి వీడికి ఏమైంది? జానకి గురించి ఏమైనా నిజం తెలిసిపోయిందా? తన కన్న తల్లి జానకియే అని తెలిసి వీడిలా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి మహారథి అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న అఖిల్ మాత్రం ఇవాళ నుండి జానకి గారు కూడా మనతో పాటు మన ఇంట్లోనే ఉండి మన ఇంట్లో వ్యక్తిగానే ఉంటారు. ఎవరు నన్ను అడ్డుపడినా సరే మర్యాదగా ఉండదు అంటూ ఇంట్లో అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.